నెల్లూరు కొంచెం యూట్యూబ్లో వస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కడప జిల్లాలో 3వ సంవత్సరం మహాశోభయాత్ర జరుగుతుంది. ఇప్పుడు అప్సరాలు దాటి ఉద్యోగుల స్ట్రీట్ దాటి మనం ముందుకొచ్చాము. కడప అయోధ్య సమైక్య కమిటీ వాళ్ళు శ్రీరాముని శోభయాత్ర ఎంతో ఘనంగా నిర్వహిస్తూ దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లు తమ వంతు కృషిగా ఎటువంటి లోపం లేకుండా ప్రజలను వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తూ మహాశోభయాత్ర ముందుకు జరుగుతోంది. జై శ్రీరామ్. మన కడపలో మహాశోభయాత్ర 3వ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. శ్రీరామ జై శ్రీరామ్, జై శ్రీరామ్. మహాశోభయాత్రలో వచ్చిన ప్రతి భక్తులు స్వామివారి దర్శనానికై ఎదురు చూస్తున్నారు. మహాశోభయాత్ర 3వ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతుంది. కడప అయోధ్య సమైక్య కమిటీ వాళ్ళు మన ఎనపక్క చూస్తే ఆంజనేయ స్వామి అవతారంలో స్వామివారికి మాల తెస్తున్నారు డ్రోన్ కెమెరాలతో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ స్వామి చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి డ్రోన్ కెమెరాలతో స్వామివారికి మాల సమర్పించడం జరుగుతుంది. జై ఆంజనేయ, జై ఆంజనేయ, జై ఆంజనేయ, జై ఆంజనేయ, జై ఆంజనేయ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభు మహారాజ్ కే. కడప జిల్లా అయోధ్య సమైక్య కమిటీ వారు మహాశోభయాత్రని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి ఆ శ్రీరామ ఆశీస్సులు ఉండాలని మనసారా ఎప్పుడు శ్రీరామచంద్రుడు అందరినీ సర్వమతస్సులని సర్వజనులని చల్లంగా చూడాలని వారికి ఆయు ఆరోగ్య ప్రసాదించాలని భక్తులు మహాశోభయాత్రలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ మహాశోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుని జన్మం చిరస్థాయిగా నిలిచిపోవాలి. వచ్చిన భక్తులు మహాశోభయాత్రలో చాలా సంతోషంగా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది.